వృషభ రాశి వారి ఫలితాలను గనుక మార్చి నెల 9వ తారీఖు నుంచి మార్చి నెల 15వ తారీఖు వరకు గనక పరిశీలించుకుంటే వృషభ రాశి వారు అన్ని విషయాలలోనూ ముందంజలో ఉంటారు. నూతనంగా వివాహం కాని యువతీ యువకులకు వివాహాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి బయటకు వస్తాయి. వాటి గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వారు ముఖ్యంగా మృత్యుంజయ హోమాన్ని చేసుకోవడం అనేది మంచిది. చతుర్థ కేతువు ప్రభావం వలన వృషభ రాశి వారు తల్లిదండ్రులు లేదా అత్తమామలు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అవకతవకలు ఏర్పడడం, వీరితోటి వాదోపవాదాలు జరగడం అనేది కలుగుతూ ఉంటుంది. వీటికి దూరంగా ఉండడం అనేది మంచిది. ఎటువంటి చిన్నపాటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో ఇబ్బందులు వచ్చినా కాస్త కుంగిపోతూ ఉంటారు. అలా కాకుండా మీరు స్వచ్ఛంగా మళ్ళా మీరు కష్టపడి నిలబడడానికై అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని చదువుకుని ఈ వారం అంతా పారాయణ చేయడం వలన 2 పూటలా చెయ్యండి. తప్పకుండా దుర్గాదేవి అనుగ్రహంతో మీరు అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. ధన సంపాదన విషయంలో అనుగ్రహిస్తుంది అమ్మవారు. మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ముందంజలో ఉంటారు. విద్యార్థులు కొంత శ్రమ పడాల్సిన కాలం ఈ వారం అంతా కూడా శ్రమతో కూడిన చదువు మీకు తప్పదు. కాబట్టి ఇష్టంగా చదవండి, కష్టాన్ని వదిలేసేయండి. ఇది వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే విద్యార్థులందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. తప్పకుండా మీరు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు.